కరీంనగర్ పవన్ పిఎంజే జ్యువెలర్స్ లో నగల దోపిడీ జరిగిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సీసీ కెమెరాలో చాలా క్లియర్ గా మొత్తం ఎంతమంది వచ్చారు, వాళ్ళు అక్కడున్న సిబ్బందిపై ఎలా దాడి చేశారు, ఆ సిబ్బంది చాలా వీరోచితంగా వాళ్ళతో పోరాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే వాళ్ళు కాల్పులు జరపడంతో కొంతమంది సిబ్బంది గాయపడ్డారు. షాపు తెరవగానే కస్టమర్స్ లాగా లోపలికి వచ్చారు. సో అందులో ఇద్దరికి నగలు చూపిస్తున్న క్రమంలో మిగతా వాళ్ళు ఒక్కసారిగా లోపలికి దూసుకు వెళ్లారు. అక్కడున్న సిబ్బంది మొత్తాన్ని కూడా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మొత్తం కౌంటర్లో ఉన్న క్యాష్ గానీ ఆ చుట్టుపక్కల ఉన్న గోల్డ్ గానీ వాళ్ళు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. షాప్ తెరవగానే మొత్తం ఎంట్రీ ఇచ్చారు. సిబ్బందిని బంధించి నగదు దోచుకెళ్లారు. అడ్డొచ్చిన సిబ్బందిపై 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 సిబ్బంది గాయపడ్డారు. హాస్పిటల్లో వాళ్ళంతా కూడా ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ దోపిడీ జరిగింది. సిబ్బంది మొత్తాన్ని కూడా వాళ్ళ నోర్లు మూసుకోమని వాళ్ళందరినీ కింద నేల మీద కూర్చోబెట్టి వీళ్ళ పని కానిచ్చారు. కదిలితే కాల్ చేస్తామన్నట్టుగా తుపాకీ పెట్టి భయపెట్టారు. భయపెట్టడమే కాదు, ఏకంగా కాల్పులు కూడా జరిపారు. షాప్లో ఉన్న సిబ్బంది దొంగల మీద ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే ఆ కాల్పులు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. నగదు మొత్తం కూడా బ్యాగుల్లో ఒక 2 దుండగులు సర్దినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఉదయం 11 గంటల 10 నిమిషాలకి షాప్ నుంచి వీళ్ళంతా కూడా పరారయ్యారు. ఉదయాన్నే ఇంకా కస్టమర్స్ కూడా పెద్దగా ఎవరు రాని టైం అది. అప్పుడే షాప్ ఓపెన్ చేసి వాళ్ళంతా కూడా కౌంటర్ల దగ్గర మొత్తం ఆ జ్యువెలరీ అవన్నీ కూడా సర్దుతూ ఉంటారు. లోపల పెట్టిన జ్యువెలరీ తీసుకొచ్చి మొత్తం లాకర్స్లో ఉన్న జ్యువెలరీ మొత్తం తీసుకొచ్చి సర్దే టైం. సో ఆ టైంలో పెద్దగా జనాలు కూడా ఉండరు, కస్టమర్లు ఉండరు, రోడ్డు మీద జనాలు ఉండరు. కాబట్టి ఆ సమయంలో అయితే పని ఈజీగా చేయించినట్లుగా పెద్ద ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. అందులోనూ సిటీకి చాలా దూరంగా ఉంది ఈ జ్యువెలరీ షాప్. సో వీళ్ళకి అక్కడి నుంచి పారిపోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ షాప్ని ఎంచుకుని ఉంటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం చెప్తూ ఉన్నారు. దొంగల ముఠా ఎక్కడకు పారిపోయిందన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. షాప్తో పాటు నగరంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. దొంగల కోసం వేట ముమ్మరంగా సాగుతోందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతోంది అన్నారు. దొంగల్ని వీలైనంత తొందరగా పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు. మరోవైపు క్లోజ్ టీం ఆ ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 అది మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్లో సమ్ స్టోలెన్ అది రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అది ఆఫీషియల్స్ కూడా అది స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్ మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిడ్జ్ అన్ని మేము సీజ్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్.